హలో గైస్, వెల్కమ్ టు ఏఏ వర్కర్స్. నవేడేస్ ఐటీ ఫీల్డ్లో మీరు ఎక్కడ చూసినా కానీ మీకు వినబడే కామన్ వర్డ్ ఒకటే ఉంది, జనరేటివ్ ఏఐ, విచ్ ఈస్ వెరీ పవర్ఫుల్. సో ఈ జనరేటివ్ ఏఐని యూస్ చేసుకుని మీరు మీ జాబ్ని కానీ మీ కెరీర్ని కానీ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చో ఈ రోజు మనం చిట్టి చిలకమ్మతో చూద్దాం. ఓకే, దట్స్ వై టుడేస్ టాపిక్ ఈస్ జనరేటివ్ ఏఐ విత్ చిట్టి చిలకమ్మ. సో లెట్స్ డైవ్ ఇన్ టు ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జనరేటివ్ ఏఐ అనేది ఏంటో తెలవాలి అంటే మనకి లాంగ్వేజ్ మోడల్ అంటే ఏంటో తెలియాలి. మీరు జనరేటివ్ ఏఐ అనగానే ఫస్ట్ మీకు వినిపించేది ఎల్ఎల్ఎం, విచ్ ఇస్ నథింగ్ బట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనేది ఏంటో తెలుసుకునే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ మోడల్ అనేది ఏంటో తెలుసుకుందాం. సో లెట్స్ టేక్ ఏ సినారియో. ఓకే, చిట్టి చిలుకమ్మే మీ ఇంట్లో ఉంది, సో విచ్ ఇస్ ఎ ప్యారెట్. సో మీరు మాట్లాడే ప్రతి వర్డ్ని వింటుంది అండ్ దాన్ని బట్టి అది అన్ని అర్థం చేసుకుంటుందని అనుకుందాం. ఓకే, సో నౌ లెట్స్ సి. మీరు డైలీ డైరీ మిల్క్ అనేది తింటూ ఉంటారు. సో ఒకరోజు డైరెక్ట్గా మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు డైరీ మిల్క్ అని చెప్పి ఆ వర్డ్ని కంప్లీట్ చేసేలోగానే చిట్టి చిలక ఏమంటుందండి, కావాలి అంటుంది. సో విచ్ ఇస్ నథింగ్ బట్ అమ్మ నాకు డైరీ మిల్క్ కావాలి అని దాని మీనింగ్. సో యాక్చువల్లీ చిట్టి చిలకమ్మకి డైరీ మిల్క్ అంటే ఏంటో తెలియదు, కానీ మీరు రోజు వాడుతున్న వర్డ్స్ని బట్టి నెక్స్ట్ ఏ వర్డ్ రావచ్చు అనేది అది డైరెక్ట్గా గెస్ చేయగలిగింది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది అప్లికేషన్. సో ఇంకో అప్లికేషన్ చూడండి. సో అగైన్ మీ తమ్ముడో మీ చెల్లో ఎవరో ఒకళ్ళు డైరెక్ట్గా అమ్మ నాకు డైలీ మిల్క్ అన్నారు. అయితే వెంటనే అది వద్దు అంటుంది. సో జనరల్గా పిల్లలంతా కూడా డైరీ మిల్క్ ఇష్టంగా తింటారు, బట్ డైరీ మిల్క్ తాగమంటే మాత్రం తాగరు. ఓకే, ఈ రెండు ఎగ్జాంపుల్స్ తీసుకోవడానికి ఒక చిన్న రీజన్ ఉందండి. డైరీ మిల్క్, డైలీ మిల్క్ రెండిటికి పెద్ద డిఫరెన్స్ లేదు, ఓన్లీ ఒక 2-3 లెటర్స్ అనేవి మారుతాయి. అయినా కానీ ఈ 2-3 లెటర్స్ వల్ల వచ్చిన హ్యూజ్ డిఫరెన్స్ని అది గమనించింది. సో డైలీ మిల్క్ అంటే కావాలి అని చెప్పింది, సారీ డైరీ మిల్క్ అంటే కావాలి అని చెప్పింది, డైలీ మిల్క్ అంటే వద్దు అని చెప్పింది. ఓకే, అగైన్ చిట్టి చిలకమ్మకి మిల్క్ అంటే ఏంటో కూడా తెలియదు, కానీ మీరు వాడే వర్డ్స్ని బట్టి అది అర్థం చేసుకోగలిగింది. సో ఇలాంటి సింపుల్ సినారియోని మీరు బేసిక్గా గూగుల్ ఆటో కంప్లీషన్లో చూస్తారు. మీ మొబైల్లో వచ్చే గూగుల్ ఆటో కంప్లీషన్స్ అనేవి బేసిక్గా ఈ థియరీ మీద డిపెండ్ అయి ఉంటాయి. అండ్ దీనికి అదంతా ఏంటో తెలీదు, కానీ ప్రతి ఒక్కటి వింటూ ఉంటాం. అందుకే ఐఎమ్ లిజనింగ్ అని అంటుంది కదా. సో ప్రతి ఒక్కటి మీరు మాట్లాడే దాని యొక్క మీనింగ్ ఏంటో తెలియదు, అసలు మిల్క్ అంటే ఏంటో తెలియదు, డైరీ మిల్క్ అంటే ఏంటో తెలియదు, కానీ ఇట్స్ లిజనింగ్ ఎవ్రీథింగ్. ఓకే, సో నౌ ఓన్లీ మీరు చెప్పే వర్డ్స్ని కంప్లీట్ చేయడమే కాకుండా ఇంకొంచెం అడ్వాన్స్డ్కి వెళ్ళాము అని అనుకోండి. సో రీసెంట్గా వచ్చిన మూవీని తీసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం అని మనం అంటే ఆ మూవీలో ఉన్న కాంటెక్స్ని కూడా ఇది గ్యాదర్ చేయగలదు. కాంటెక్స్ట్ ఇన్ ద సెన్స్ మూవీలో ఉండే మెయిన్ పాయింట్స్ ఏంటి, మూవీలో ఉండే ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్, అందులో ఉండే క్యారెక్టర్స్ గురించి కూడా దీనికి తెలుసు. ఓకే, సో అందుకనే ఇక్కడ ఏమంటుందండి, సంక్రాంతికి వస్తున్నామని అనగానే బుల్రాజు కేక అని అంటుంది. సో ఎవరైతే సంక్రాంతి మూవీ చూసుంటారో వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. ఒకవేళ మీకు అర్థమైతే దాన్ని కామెంట్ చేయండి. అండ్ ఇది వినడమే కాదు మాస్టరు, వర్డ్స్ మధ్యలో ఉన్న రిలేషన్స్ ని కూడా అది అర్థం చేసుకోగలుగుతుంది. అందుకే మనం ఒక మూవీ నేమ్ ఇవ్వగానే ఆ మూవీలో ఉన్న కాంటెక్స్ట్ అంటే అందులో ఉండే బుల్లిరాజు అనే క్యారెక్టర్ ని అది రికగ్నైజ్ చేయగలిగింది. రికగ్నైజ్ చేయడమే కాకుండా ఆ క్యారెక్టర్ అనేది చాలా బాగా పండింది ఆర్ఎల్స్ ఆ క్యారెక్టర్ చాలా బాగుంది అనే దాన్ని కూడా ఇది చెప్పగలిగింది. అగైన్ ఇక్కడ దీనికి ఏమీ తెలియదు, బట్ ఇట్స్ లెర్నింగ్ ఎవ్రీథింగ్. నౌ దీన్నే ఒక ఇంట్లో కాకుండా ఓవరాల్‌గా చిల్డ్రన్స్‌కి అప్లై చేద్దాం. అంటే ఒక చిల్డ్రన్ ఎలా బిహేవ్ చేస్తారు? ఓకే, తను ఏమేమి కావాలంటాడు, లైక్ ఐస్ క్రీమ్ కావాలంటారు, లేకపోతే ఏదైనా బొమ్మ చూస్తే బొమ్మ కావాలంటారు. సో అదంతా వాళ్ళ బిహేవియర్ అన్నమాట. సో ఒక చిల్డ్రన్ ఏమేమి చేస్తాడు, దానికి సొల్యూషన్స్ ఏంటి, ఒక చిల్డ్రన్‌తో ఉన్నప్పుడు ఎలాంటి సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి, అవన్నీ మన చిట్టి చిలకమ్మ నేర్చుకుంది అని అనుకుందాం. సో నౌ అస్యూమ్ చిట్టి చిలకమ్మ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్ అబౌట్ చిల్డ్రన్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ లాంగ్వేజ్ మోడల్ ఫర్ చిల్డ్రన్. సేమ్ అలాగే మనం ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డాక్టర్కి తెలిసిన విషయాలన్నీ కూడా చిట్టి చిలకమ్మకి ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి. నౌ చిట్టి చిలకమ్మ బికెమ్ లాంగ్వేజ్ మోడల్ ఫర్ డాక్టర్. నౌ చిన్న చేంజ్ చేద్దాం. ఇక్కడ మన దగ్గర ఉన్న చిట్టి చిలకమ్మని ఒక మెషిన్, ఒక కోడ్, ఇంకా క్లారిటీగా ఇంకా
బెస్ట్‌గా చెప్పాలి అని అనుకుంటే ఒక న్యూరల్ నెట్వర్క్‌తో రీప్లేస్ చేసామనుకోండి. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్‌లీ లాంగ్వేజ్ మోడల్. సో, ఎలాగైతే మన చిట్టి చిలకమ్మ ప్రతి వర్డ్‌ని విని దాన్ని బట్టి రెస్పాన్స్ ఇవ్వగలుగుతుందో, అదే విధంగా మనం ఒక న్యూరల్ నెట్వర్క్‌ని ట్రైన్ చేసి, అదే విధంగా రియాక్ట్ అయ్యేలా చేయగలిగితే దాన్నే లాంగ్వేజ్ మోడల్ అంటారు. ఓకే. నౌ లాంగ్వేజ్ మోడల్ అంటే ఏంటో మనకొక ఐడియా వచ్చేసింది. మనకి ఏ డేటాని దానికి ఫెడ్ చేస్తే, ఆ డేటాని బట్టి మనకు అవుట్‌పుట్ వస్తుంది. ఓకే. బట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అలా కాదు. మీకు ఓన్లీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌లో చాట్‌జిపిటీ లోపలికి రాగానే, చాట్‌జిపిటీ లాగిన్ అవ్వగానే, నాకు ఓన్లీ డాక్టర్‌కి సంబంధించిన క్వెషన్స్ మాత్రమే అడుగు, నాకు ఓన్లీ చిల్డ్రన్‌కి సంబంధించిన క్వెషన్ మాత్రమే అడుగు, లేకపోతే నాకు ఓన్లీ ఇంజినీరింగ్‌కి సంబంధించిన క్వెషన్ మాత్రమే అడుగు, ఇలా ఏమన్నా చెప్తుందా? లేదు. మీరు ఎటువంటి క్వెషన్ చెప్పినా గానీ అది అవుట్‌పుట్ ఇస్తుంది. సో, దట్స్ వాట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో, లాంగ్వేజ్ మోడల్ అనంటే ఒక పర్టిక్యులర్ టాపిక్‌ని, ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్‌ని తీసుకొని దాంట్లో మాస్టర్ అయిపోవడమే లాంగ్వేజ్ మోడల్. కానీ మనకి ఇంటర్నెట్‌లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ ఆన్ యావరేజ్‌గా ఒక ఎల్ఎల్ఎంలో నియర్లీ 70% ఆఫ్ ది ఇంటర్నెట్ డేటా అనేది అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఇంత డేటా మీద ట్రైన్ చేసిన ఒక న్యూరల్ నెట్వర్క్‌ని ఆర్ ఎల్స్ మన భాషలో చెప్పాలంటే ఒక చిట్టి చిలకమ్మని, ఇప్పుడు అది చిట్టి చిలకమ్మ అవ్వదండి. సో, ఓవరాల్ ఇంటర్నెట్ డేటా అంతా ఉంది కాబట్టి పెద్ద చిలకమ్మ అవుతుంది. సో, దట్ ఈస్ నథింగ్ బట్ పెద్ద అంటే ఇంగ్లీష్‌లో మనం ఏమంటామంటే లార్జ్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాస్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఇంక్లూడ్స్ లార్జర్ థింగ్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఆల్మోస్ట్ ఎంటైర్ ఇంటర్నెట్ డేటా. సో దట్స్ వై మీరు చాట్ జీపీటీ దగ్గరికి వెళ్ళి, బై ద వే చాట్ జీపీటీ కూడా ఒక ఎల్ఎల్ఎం మీద వర్క్ అవుతుంది. ఆ ఎల్ఎల్ఎం పేరు కూడా జీపీటీనే అని. ఓకే. సో జీపీటీలో చాట్ చేస్తున్నాం కాబట్టి చాట్ జీపీటీ అంటాం దాన్ని. ఓకే. సో ఈ జీపీటీ మోడల్ కూడా వన్ ఆఫ్ ది లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఓకే. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ని యూజ్ చేసుకునే ఈ చాట్ జీపీటీ కానీ, ఇంకేదన్నా వేరే వేరే మీరు చూసే చాట్ కంప్లీషన్ బాట్స్ ఏవైనా కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో వీటిని యూజ్ చేసుకుని, వీటిని ఆ క్వెషన్స్ అడిగి దాని నుంచి ఆన్సర్స్ తెచ్చుకొని మీకది చూపిస్తుంది. సో, దిస్ ఈస్ ద వెరీ బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. అండ్ ముందుకెళ్తున్న డేస్ కొద్దీ మనం అసలు వీటిని ఎలా యూజ్ చేస్తాం, దీంతో మన ఓన్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయొచ్చు, కావాలనుకుంటే మీకు గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ చాట్ బాట్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, మీ పర్సనల్‌గా మీకు కావాల్సిన చాట్ బాట్స్ అంటే మీకు మాత్రమే సంబంధించి మీతో మాత్రమే మాట్లాడి మీ పర్సనల్స్‌తో గురించి మాట్లాడే చాట్ బాట్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోస్‌లో చూద్దాం. ఓకే. మీకు గనక ఈ సిరీస్ నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి మిగిలిన వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయండి. సో, నౌ ఏ డేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. థాంక్ యూ గైస్.